ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేకుండే. సోనియా గాంధీ పుణ్యం వల్ల ఈ అమరవీరుల త్యాగాలను చెల్లించి ఆమె తెలంగాణ ఇచ్చింది. అది ఎట్లిచ్చింది అనేది ఇప్పటివరకు డైజెస్ట్ అవుతలేదు. కాబట్టి మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎట్లన్నా చేసి మనం కలపగలమా, దీంట్లో మన ఆధిపత్యాన్ని కొనసాగించగలమా, ఎట్లా చేయాలని నిరంతరంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అదే మార్గంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా ఏదో రకంగా కాంగ్రెస్ ముసుగు ఉండొచ్చుగాక, కానీ ప్రభావితం మాత్రం మళ్ళీ సీమాంధ్ర పెట్టుబడిదారులు వీళ్ళు చేస్తుందని రుజువు అయితేనే ఉన్నది. ఎందుకు రుజువు అవుతుందంటే ఇప్పుడు శిల్పాల ముచ్చట కూడా అది ఉట్టిదే శిల్పం అనిపిస్తుంది, కానీ తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనంగా శిల్పాలు అనేది వస్తే పబ్లిక్ హర్షించేటోళ్ళు. ఇప్పుడు తెలంగాణ ముచ్చటే లేకుండా సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళ శిల్పాల గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి అరే ఇదేదో కుట్ర జరగబోతుంది, హైదరాబాద్ని యూటీ కిందనో సెకండ్ క్యాపిటల్ కిందనో మలిచేసుకుంటే మళ్ళీ ఈడ ఆధిపత్యం చేసుకోవచ్చు, దానికి బీజం వేసే ప్రక్రియలోనే ఈ రోషయ్య శిల్పం, ఎన్టీఆర్ శిల్పం, మన బాలసుబ్రహ్మణ్యం శిల్పం, ఇంకా వేరే శిల్పం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడతలేరు. దాని అర్థం ఏంది అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, దే ఆర్ చెకింగ్, దే ఆర్ టెస్టింగ్. కానీ నాకు తెలిసిందంటే తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఏం చచ్చిపోలే, ఇంకా గట్టిగా పటిష్టంగా ఉన్నది, ఇంకా హుషారున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ శిల్పాల దిక్కు బిజీ చేసేసి అక్కడ భూములు ఏం కుంభకోణం జరుగుతున్నాయో అనే అనుమానం కూడా పబ్లిక్కి వ్యక్తమవుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ శిల్పాల లొల్లిలో అందరు బిజీ ఉన్నారు, ఆడ గ్లోబల్ సమ్మిట్లో ఏమేమి ఎంఓయూలు ఇస్తారనే డౌట్ కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కుట్ర జరిగిన తర్వాత కంటే కూడా మొదలే చైతన్యంగా దాన్ని పసిగట్టి ప్రతి ఇంచు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వాదం, తెలంగాణ ఆత్మను రక్షించుకునే దాంట్లో ఉద్యమకారులందరూ కూడా ఏకమై దాన్ని ఇప్పటి నుంచే పాటుపడితే ఈ కుట్రలు కానీ ఇవన్నీ కూడా ఆపే ఆస్కారం ఉంటుంది. ఆ శిల్పాన్ని ఆపగలిగినప్పుడు మిగతా విస్తృత స్థాయిలో జరిగే కుట్రలను కూడా ఆపగలుగుతారు. శిల్పం వాళ్ళు ఎట్లయితే శాంపుల్గా పెట్టినరో ఉద్యమకారులు కూడా ఆ శిల్పాన్ని పెట్టనీయకుండానో లేకుంటే దాని మీద ధిక్కార స్వరాలు వినిపించో ఏదో రకంగా దాన్ని అడ్డుకోగలిగితే మిగతా కుట్రలను కూడా ఆపుకోగలుగుతారు అనేది నా అభిప్రాయం.